ఎల్నినో పరిస్థితులు రాష్ట్ర వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. వానాకాలం సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 14.78 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలు వేశారని వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటలు పడ్డాయి. వర్షాభావం కారణంగా ఈసారి దాదాపు 13.60 లక్షల ఎకరాలు తక్కువగా పంటలు వేశారని సర్కారుకు నివేదిక ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా లేకపోవడం, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. ఈ సీజన్లో వరి సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 30,243 ఎకరాలు మాత్రమే వరి నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. పత్తి 48.93 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు 12.60 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాలకు 30,932 సాగు చేస్తున్నారు. కందులు 6.69 లక్షల ఎకరాలకు 55,500, సోయాబీన్ 4.20 లక్షల ఎకరాలకు 24,666 ఎకరాల్లో సాగు చేశారు. జొన్న 50,730 ఎకరాలకు 3,992 ఎకరాలకు సాగు చేశారు. మొత్తం 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొందని, మరో 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉందని తెలిపింది. రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. వానాకాలం సీజన్ స్థితిగతులపై వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 101.3 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 84.6 మిల్లీమీటర్లు పడగా 16.5% లోటుగా ఉంది. సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో భారీగా వర్షపాతం లోటు ఉండగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, మేడ్చల్, జోగులాంబ, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో కొంత లోటు వర్షపాతం ఉంది.